BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. వెల్కమ్ టు తెలుగు వన్. గడిచిన 2 వారాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో గుండె జబ్బులు, దానికి సంబంధించిన చికిత్సా విధానంలో పెను మార్పులకు సంబంధించి జనాల్లో ఒక తీవ్ర చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి వాస్తవాలు ఏంటి అని తెలియజేయడానికి విజయవాడ, ఏలూరుకు సంబంధించిన ఆయుష్ హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ బృందం డాక్టర్ గోపాలకృష్ణ గారు, కోడూరు, అండ్ శ్రీనివాస్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అసలు గుండె జబ్బులు అంటే ఏంటి, దానికి చికిత్సా విధానం ఏంటి అనే దానికి సంబంధించి మనకి ఆ నివారణ మార్గాలు ఏంటి తెలియపరచడానికి మన స్టూడియోకి వచ్చినారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సుభాకర్ గారు, మీరు చర్చ మొదలుపెట్టినప్పుడు నాకు 3 పదాలు ఇంపార్టెంట్గా తోచినాయి. 1 గుండె జబ్బు, 2 నివారణ, 3 విధానాలు. మనం ఈరోజు ఈ మూడింటిని గురించి చర్చించుకుందాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే సంవత్సరంలో సుమారు 90 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు, హార్ట్ అటాక్ ద్వారా, అట్లాగే మెదడు జబ్బులు, పక్షవాతం ద్వారా చనిపోవడం అనేది ఈ వివరాల్లో మనం గమనిస్తున్నాం. గత 20 సంవత్సరాల్లో ఈ జబ్బులు ఎంత పెరిగినాయో కూడా దీనిలో మనకు తెలుస్తుంది. శ్రీనివాస్ గారు చెప్పినట్టు గుండె జబ్బులు అధిక మరణాలకు కారణం. ఈ మరణాలను తగ్గించడం ఎలా, నివారణోపాయాలు ఏంటి? నివారణోపాయాలు ఏంటంటే, మొదటిది మనకి ప్రభుత్వం చేసేది ధూమపానం ఆపటం. 10 సినిమాలోనే అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం. అలాగే శారీరక వ్యాయామం పెంచుకోవటం, అధిక బరువుని కట్టడిలో ఉంచటం, ఈ షుగరు, బ్లడ్ ప్రెషరు కంట్రోల్లో ఉంచడం, ఇవన్నీ విధానాలు. ప్రభుత్వం తీసుకునే విధానాలని మనము పిల్ల వయసులోనే మొదలు పెడితే పెద్ద వయసు వచ్చిన తర్వాత మనము ఈ హై రిస్క్ ఇండివిజువల్స్, అంటే ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇతనికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎంత ఉంది, నెక్స్ట్ 10 ఏళ్లలో 10% ఉందా, 5% ఉందా, 20% ఉందా అని మనం బేరీజ్ వేసుకుని 5% కన్నా తక్కువ ఉన్న వాళ్ళని ఒక జీవనశైలి మార్పులతో సరిపెట్టవచ్చు. కానీ అదే వ్యక్తి 20% కన్నా ఎక్కువ ఉంటే, అంటే ఏంటంటే ఒక వ్యక్తి 40 ఏళ్ళు పైబడి ధూమపానం చేస్తూ బ్లడ్ ప్రెషరు, షుగరు, ఈ వ్యాధులు ఉన్నప్పుడు వాళ్ళకి గుండె జబ్బు వచ్చే ఆస్కారం నెక్స్ట్ 10 ఏళ్ళలో 20% ఉంటుంది. వాళ్ళని హై రిస్క్ ఇండివిజువల్స్ అంటారు. వాళ్ళకి స్ట్రిక్ట్గా మనం అగ్రెసివ్గా నివారణ ఉపాయాలు మొదలుపెట్టాలి గుండె జబ్బు పెరగకుండా. దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. కొంతమంది వ్యక్తులు మన దగ్గరికి రాగానే వాళ్ళల్లో గుండె జబ్బు ఉన్నట్టు గుర్తిస్తాం. ఎలా గుర్తిస్తాము? మనము ట్రెడ్మిల్ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రావటము, కరోనరీ సిటీ యాంజియోగ్రామ్ చేసినప్పుడు కాల్షియం స్కోర్ ఎక్కువ అవటము, సిటీఆర్ యాంజియోగ్రామ్లో బ్లాక్లు కనిపించటము, ఈ మెడ రక్తనాళాల్లో బ్లాక్లు కనిపించినప్పుడు అవి పెరగకుండా తీసుకునే నివారణ ఉపాయాన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంటు, తదుపరి పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పేదాన్ని టెరిషరీ ప్రివెన్షన్ అంటాం. మన చర్చలో ఉన్నది హార్ట్ అటాక్ లేని వాళ్ళకి ఆపటము, లక్షణాలు కొంతవరకు ఉన్న వాళ్ళని హార్ట్ అటాక్ వచ్చి చివరి వరకు వెళ్లకుండా ఆపటం అనేది మన చర్చ ఇవాళ. డాక్టర్, ఈ మధ్యకాలంలో ఒక ఇంజెక్షన్ తీసుకుంటే గుండెపోటు నివారించవచ్చు అనేది ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది గత 10 రోజులుగా. దాంట్లో నిజమేంటి? అటువంటి ఇంజెక్షన్ నిజంగా ఉందా? అది తీసుకుంటే గుండెపోటు రాదా? దాని గురించి మా ప్రేక్షకులు తెలియజేస్తారా? గుండెపోటు రాకుండా చూసుకోవాలంటే కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడం అనేది ముఖ్యం. కొలెస్ట్రాల్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనే మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్గా పిలువబడే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, అట్లాగే ఇంకొక రకమైన చెడు కొలెస్ట్రాల్ లెక్కనే తీసుకోవాలి మనం. ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఉంటాయి. అయితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఎంతవరకు తగ్గించుకోవాలనేది శాస్త్రవేత్తల పరిశోధనలో అమెరికన్ శాస్త్రవేత్తల ప్రకారం సుమారు 70 mg/dL వరకు, అలాగే యూరోపియన్ శాస్త్రవేత్తల ప్రకారం 55 mg/dL వరకు తగ్గించుకోవడం వలన గుండె జబ్బులు, పక్షవాతాలు వంటివి రాకుండా నిరోధించవచ్చని వాళ్ళు శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా
స్టాటిన్స్ అనే మందులు దీనికి వాడుతున్నాం. అయితే హై రిస్క్ ఇండివిజువల్స్లో కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ మోతాదులో హై ఇంటెన్సిటీ స్టాటిన్స్ వాడటం ద్వారా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని సుమారు 50% వరకు తగ్గించడం, అట్లాగే కొంచెం రిస్క్ తక్కువ ఉన్న వాళ్ళల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువ ఉన్న వాళ్ళలో కొంచెం తక్కువ మోతాదులో మోడరేట్ ఇంటెన్సిటీలో వాడి ఈ స్టాటిన్స్ ద్వారా 30 నుంచి 49% కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గించడం చేస్తున్నాం. అయితే మందులు వాడినప్పటికీ కొంతమందిలో ఈ స్థాయిని మనం అందుకోలేం. అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడేదే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్. ఇంక్లిసిరాన్ అనే మందు శరీరంలో దేని మీద దాడి చేస్తుంది, దాన్నే PCSK9 అంటారు. ఇది PCSK9 జీన్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే సబ్స్టెన్స్. దీన్ని నిరోధించడం ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించవచ్చు అని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ మందే ఇంక్లిసిరాన్ అంటే ఇది ఒక ప్రోటీన్ తరగతికి చెందిన మందు. ఇంక్లిసిరాన్ అనేది మన మందుల్లో కొత్త రకమైన తరగతికి చెందిన మందు. ఈ మందుల్ని జీన్ సైలెన్సింగ్ డ్రగ్స్ అంటారు. అంటే ఈ మందులు సైలెన్సింగ్ RNA siRNA అనే మన కణంలో ఆ తరగతికి చెందింది. RNA అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్. ఇది ఈ జీన్ సైలెన్సింగ్ డ్రగ్ ఈ PCSK9 ఇందాక అనుకున్నట్టు ఆ జీన్ని సైలెన్స్ చేయటం మూలాన PCSK9 తయారవటం మూలాన లివర్ యొక్క శక్తి పెరిగి కొలెస్ట్రాల్ని క్లియర్ చేసేయగలిగే శక్తిని పెంచుకోవటానికి దోహదం చేస్తుంది. అది అలా పనిచేస్తుంది ఈ ఇంక్లిసిరాన్ అనే మందు. అంటే ఆ PCSK9 అనేది కొలెస్ట్రాల్ని ప్రొడ్యూస్ చేసే అంటే PCSK9 అనేది లివర్ని రక్తంలో నుంచి కొలెస్ట్రాల్ క్లియర్ చేయడానికి అడ్డుపడే ఒక ప్రోటీన్. దాన్ని ట్రిగ్గర్ చేసేది PCSK9 జీన్. ఈ ఇంక్లిసిరాన్ అనే మందు అమెరికాలో, యూరోప్ దేశాల్లో లెక్కు అనే పేరుతో సుమారు 300 మిల్లీగ్రాములు 284 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంది. ఈ జనవరిలో మన దేశంలో కూడా దీనికి అనుమతులు లభించాయి. అయితే ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్ అనేది చర్మం కింద ఇన్సులిన్ ఇంజెక్షన్ మాదిరిగా తీసుకోవాల్సిన ఇంజెక్షన్. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ని సుమారు 50% తగ్గించడానికి అవకాశం ఉంది. స్టాటిన్స్తో ఆ విధంగా స్టాటిన్స్ వాడినప్పటికీ మందుల ద్వారా కొలెస్ట్రాల్ను అదుపు చేసుకోలేని వారు, వేరే కారణాల వల్ల స్టాటిన్స్ వాడలేని వారు, ముఖ్యంగా కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు స్టాటిన్స్ వాడకం వల్ల అధికమైతే మానేసిన వాళ్ళకి ఈ ఇంజెక్షన్ బాగా ఉపయోగపడుతుంది. శాస్త్రీయ పరిశోధనలో ఈ మందు మన ఇందాక చౌదరి గారు చెప్పినట్టు హై ఇంటెన్సిటీ స్టాటిన్స్ లాగా LDL కొలెస్ట్రాల్ని 50% తగ్గిస్తుంది. అంటే LDL కొలెస్ట్రాల్ 200 ఉంటే 100 వరకు తీసుకురాగలిగే శక్తి గల మెడిసిన్ ఇది. అది 1920-21లోనే అమెరికాలోను, యూకేలోను, యూరోప్లోను మార్కెట్లోకి ఆ సంస్థలు మనకి దాన్ని అలౌ చేశాయి. మార్కెట్లో గత 3-4 ఏళ్ళుగా పాశ్చాత్య దేశాల్లో వాడుకలో ఉన్నాయి. ఇంక్లిసిరాన్ పనిచేసే విధానాన్ని తెలియపరుస్తారా డాక్టర్? ఈ LDL కొలెస్ట్రాల్ తగ్గించడంలో గత 2 ఏళ్లలో వచ్చిన మందులు మనం ఏంటో తెలుసుకున్నాం. ఒకటేమో బెంపిడోయిక్ యాసిడ్. ఇది కూడా LDL కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇది ఎవరిలో వాడతాము? ఇది ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది. LDL కొలెస్ట్రాల్ని స్టాటిన్స్తో కూడా మనం తగ్గించలేకపోతే దానికి అడిషనల్గా బెంపిడోయిక్ యాసిడ్ వాడచ్చు. అలాగే ఇంకొక మెడిసిన్ ఉంది ఎజిటమిబి. అది ఎప్పటి నుంచో వాడుకలో ఉంది కాబట్టి మేము ఈ బొమ్మలో చూపించలేకపోయాం. ఈ ఇకోసాపెంటాయిడైల్ అనే మందు కొలెస్ట్రాల్ కాకుండా
ట్రైగ్లిసరైడ్స్ అనేది తగ్గిస్తుంది. గోపాలకృష్ణ గారు టాబ్లెట్ రూపంలో మనకు అందుబాటులో ఉన్న మందుల గురించి వివరించారు. ఇప్పుడు మనకి ఇంజెక్షన్ రూపంలో ఏ మందులు ఉన్నాయనేది నేను చెప్తాను. గతంలో 2 వారాలకు ఒకసారి ఇంజెక్షన్ తీసుకునే విధానంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ ద్వారా పనిచేసే ఎవలోకుమాబ్ అనే మందు అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన మందు ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పినట్టు జీన్ సైలెన్సింగ్ విధానం ద్వారా పనిచేసే ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్. ఇది కూడా ఇన్సులిన్ మాదిరిగానే చర్మం కింద చేసుకోవాల్సిన ఇంజెక్షను. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షను కొలెస్ట్రాల్ నియంత్రణలో ముఖ్యమైన విలన్ అయిన PCSK ప్రోటీన్ని అదుపుతో చేయటం ద్వారా పనిచేస్తుంది. ఈ PCSK9ని అది పని చేయకుండా అడ్డుపడే మందులు 2 ఎవలోకుమాబ్, మోనోక్లోనల్ యాంటీబాడీస్. అదే కంప్లీట్గా దాని తయారీని నివారించే మందు ఇంక్లిసిరాన్. దాన్ని పుట్టుకనే నివారిస్తుంది. ఇప్పుడు మనం అసలు ఈ ఇంక్లిసిరాన్ అనే మందు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇది కాలేయంలో కణం. దాంట్లో మనకి ఈ వై ఆకారంలో ఉన్నది LDL రిసెప్టార్స్. ఈ మనకి కొలెస్ట్రాల్ పార్టికల్స్ కనిపిస్తున్నవి ఇది ఎరుపు రంగులో ఉన్నాయి. ఈ వై రిసెప్టార్స్ కణం మీద ఉండి కొలెస్ట్రాల్ని పట్టుకుని లివర్ సెల్లో తీసుకొచ్చి బ్లడ్ నుంచి క్లియర్ చేయటం ద్వారా బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ సంఖ్యను తగ్గిస్తాయి. ఇది లోపలికి వచ్చిన తర్వాత ఈ కొలెస్ట్రాల్ను వదిలేసి వై రిసెప్టార్ మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకో కొలెస్ట్రాల్ పార్టికల్ని లోపలికి తీసుకొస్తుంది. అది అలా పనిచేస్తూనే ఉంటుంది. ఈ PCSK9 జీన్ తయారు చేసే PCSK9 తయారైన ఇది ఏం చేస్తుందంటే ఈ LDL రిసెప్టార్స్ని డిస్ట్రాయ్ చేయటం వలన తిరిగి మళ్ళీ పనిచేయలేదు కాబట్టి ఈ కొలెస్ట్రాల్ పార్టికల్స్ సంఖ్య బ్లడ్లో పెరిగిపోయి మనకి రక్తనాళాల్లో పొడికలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ PCSK9 జీను నియంత్రించడం మన ఇంక్లిసిరాన్ అనే మందు పని. అయితే ఇట్లా నియంత్రించడం ద్వారా ఈ జీన్ సైలెన్సింగ్ విధానంలో PCSK9 ప్రోటీను తయారీనే ఇది నియంత్రిస్తుంది. ఆ రకంగా LDL రిసెప్టార్స్ లివర్ మీద ఉన్న వాటిని ఎక్కువ కాలం వాటిని నిరంతరం చేసుకునేట్టు ఎక్కువ కాలం బతికి ఉండేట్టు చేయడం ద్వారా రక్తంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ని లివర్లోకి తీసుకోవడం ద్వారా ఈ ఇంక్లిసిరాన్ అనే మందు పనిచేస్తుంది. ఈ ఇంక్లిసిరాన్కి శాస్త్రీయ ఆధారాలు, దానికి లైసెన్స్ విధానం, మన దేశంలో అనుమతి, శాస్త్రీయంగా ఇది నిరూపించబడి అనుమతులు ఉన్న ముందేనా మన దేశంలో? శాస్త్రీయ నిరూపణ ఈ ఇంక్లిసిరాన్ మందుకి ఓరియన్ ట్రయల్స్ ద్వారా వచ్చింది. ఈ ఓరియన్ ట్రయల్స్ గుండె జబ్బు లేని వాళ్ళకి, గుండె జబ్బు ఉన్న వాళ్ళకి, ఫెమిలియల్గా అంటే జెనెటిక్గా ఫ్యామిలీస్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇలా చాలామందికి ఈ ట్రయల్స్లో పరిశోధనలు చేయటం జరిగింది. ఈ ట్రయల్స్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ మందుకి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా LDL కొలెస్ట్రాల్ని 50% తగ్గించే శక్తి ఉన్నదని. అది నిరూపణ పూర్తిగా అయిపోవాలి. ఈ నిరూపణ రావటం వలన మనకి ఆల్రెడీ కొలెస్ట్రాల్ తగ్గితే గుండె జబ్బులు తగ్గుతాయి అని ఇంతకుముందు శాస్త్రవేత్తలు నిరూపించారు. కాబట్టి మనకి అమెరికాలోను, యూకేలోను, యూరోప్లోను, ఈ సంవత్సరం భారతదేశంలోనూ ఈ కంట్రోలింగ్ వ్యవస్థలు దాన్ని మార్కెట్ చేసుకోవడానికి మందుల కంపెనీలకి అవకాశం కల్పించాయి. కానీ నిరూపణ కావాల్సింది ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గటం సరే, పేషెంట్ వచ్చి డాక్టర్ గారు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఓకే, కానీ నాకు గుండె జబ్బు రాకుండా ఆపుతుందా, నాకు మరణం రాకుండా ఆపుతుందా, నేను ఎక్కువ కాలం జీవించగలనా అని కనుక హార్ట్ అటాక్ రాకుండా ఆపుతుందా అని ప్రశ్న అడిగితే దానికి మనం శాస్త్రీయంగా సమాధానం చెప్పడానికి ఇంకా 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. దానికి ఓరియన్ 4 అనేది సెకండరీ ప్రివెన్షన్ ట్రయల్, అలాగే విక్టోరియన్ అనేది ప్రైమరీ ప్రివెన్షన్ ట్రయల్,
ఈ 2026, 27లో వాటి నుంచి దాని రిజల్ట్స్ కనుక వస్తే డెఫినెట్గా మనం ఇంకో అడుగు ముందుకు వేసినట్టు అవుతుంది. నిన్న మా బంధువు ఒక వ్యక్తి ఫోన్ చేశారు డాక్టర్ గారు. ఆయనకి ఏ జబ్బు లేదు, కానీ ఇది న్యూస్లో చదివటం, టీవీలో చూడటం కారణంగా ఒక 10 లక్షలు నేను దీనికోసం సంవత్సరానికి ఏదో 2 లక్షలు 2.5 లక్షలు అంటున్నారు, ఓ 10 లక్షలు నేను ఖర్చు పెట్టుకుంటాను, ఇది ఇంజెక్షన్ తీసుకుంటే హార్ట్ అటాక్ రాదు అనే కారణంగా అనేది ఆయన క్వశ్చన్. ఏ జబ్బు లేకుండా కూడా కొంతమంది ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కోవిడ్ రాకుండా ఉండటం కోసం ప్రివెంటివ్ లాగా ఇట్లా ఇంజెక్షన్ని ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు ఈ ఇంజెక్షన్ని మేము తీసుకుంటాము వ్యాక్సిన్ లాగా అనే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది, అసలు ఇది ఈ ట్రీట్మెంట్లో మీ ట్రీట్మెంట్లో దీన్ని రికమెండ్ చేస్తారా? ఇది ఎవరికి అవసరం? ఇందాక చెప్పినట్టు శాస్త్రీయంగా కొలెస్ట్రాల్ తగ్గుతుందని కానీ తెలుస్తుంది, కానీ పూర్తిగా శాస్త్రీయ నిరూపణ అనేది హార్ట్ అటాక్ ఆపటంలో కానీ మరణాన్ని ఆపటంలో కానీ ఇంతవరకు లేదు. అందుచేత మనము ఇది అందరికీ వాడటం అనేది ప్రస్తుతం కుదిరే పని కాదు. మనము కొంతమందినే సెలెక్ట్ చేసుకుని వాడుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటామంటే ఈ స్టాటిన్స్ వాడినప్పటికీ మన కొలెస్ట్రాల్ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు 70 కానీ 55 కానీ తగ్గకపోతే, ఇంకా తగ్గలేదు, పూర్తి స్థాయిలో పూర్తి మోతాదులో స్టాటిన్స్ మందులు వాడాము ఇంకా తగ్గలేదు, వాళ్ళకి ఈ మందు వాడే అవకాశం ఉంది. వాళ్ళలో హార్ట్ అటాక్ అనే అవకాశం తగ్గించడానికి. అలాగే కొంతమంది స్టాటిన్స్ని టాలరేట్ చేయలేరు. డాక్టర్ గారు మేము ఈ మందులు వేసుకోలేము, మాకు దుర్భరంగా ఉంది, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు దీన్ని వాడే అవకాశం కూడా ఉంది. అలాగే కొంతమంది మళ్ళీ తక్కువ వయసులోనే, మనకి 30 ఏళ్ళ వయసులోనే హార్ట్ అటాక్ పేషెంట్ వచ్చి అతను 70 ఏళ్ళ వయసు వరకు ఉండాలంటే వాళ్ళల్లో హార్ట్ అటాక్ జబ్బు మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఎక్కువగా కనిపించినా వాళ్ళలో కూడా ఇది వాడి మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ మందులు కానీ అవి కానీ వాడినప్పుడు అవి ఆ పీరియడ్ 6 months వరకే పనిచేస్తాయి. అంచేత ఒక్కసారి మొదలు పెడితే జీవితాంతం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ట్యాబ్లెట్లు అయితే, స్టాటిన్స్ అయితే రోజు వేసుకోవాలి. ఈ మెడిసిన్ అయితే 6 నెలలకి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. దీని ఖరీదు ఎంత ఉందమ్మా డాక్టర్ గారు మార్కెట్లో? ఇది ఒక్కొక్క ఇంజెక్షను 1,20,000 రూపాయలు ఉందండి. మొదటి సంవత్సరంలో 3 నెలల తర్వాత ఒక ఇంజెక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత ప్రతి 6 నెలలకి ఒక ఇంజెక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. అట్లా ఒక రకంగా చెప్పాలంటే మొదటి సంవత్సరం 3,60,000 అవుతుంది. రెండో సంవత్సరం నుంచి సంవత్సరానికి 2,40,000 అవ్వచ్చు ఇప్పుడున్న రేట్ల ప్రకారం. ఈ మందు తయారీ కనుక ఎక్కువ అందుబాటులోకి వచ్చి ఎక్కువ కంపెనీలు కనుక పేటెంట్ కాలం అయిపోయిన తర్వాత అందుబాటులోకి తెస్తే రేట్లు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇది మధ్యతరగతి పేదలకి అందుబాటులో ఉండే ముందు అయితే కాదు. ఇది సంపన్నులకి మీరు శ్రీనివాస్ గారు చెప్పినట్టు సంవత్సరానికి 2,40,000 రూపాయలు అంటే అందరికీ అందుబాటులో ఉన్న మందు మాత్రం కాదు. డాక్టర్ గారు మీ ప్రాక్టీస్లో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ మీ హాస్పిటల్లో ఇది కొత్తగా వచ్చిన మెడిసిన్ కాబట్టి దీన్ని మీరు ఎంతమందికి మీరు రికమెండ్ చేసే పరిస్థితి ఉందో మీ ట్రీట్మెంట్లో? నా ట్రీట్మెంట్లో నాకు వచ్చే గుండె జబ్బుకు సంబంధించిన పేషెంట్లో ఇది అవసరమైన వాళ్ళు 1 నుంచి 2% వరకు మాత్రమే ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో కూడా ఇంకా సుభాకర్ గారు చెప్పినట్టు ఆర్థిక శక్తి ఉంటే కానీ ఈ మందు వాడే అవకాశం కుదరదు. అందుచేత చాలా వరకు స్టాటిన్స్ కానీ జీవనశైలిలో మార్పులు కానీ లేకపోతే దీనికి స్టాటిన్స్కి ఎజిటబేబీ అనే మెడిసిన్ ద్వారా కొలెస్ట్రాల్ని మనం ఆ టార్గెట్ లెవెల్స్ 70 కానీ 55 కానీ తెచ్చుకోవడంలో మన జబ్బును నివారించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఈ ఇంక్లిసిరాన్ ఏదైతే గడిచిన 10 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు సంబంధించిన ఇంక్లిసిరాన్ అనే ఒక ఇంజెక్షన్, అది పూర్తి డాక్టర్స్ పర్యవేక్షణలో అది ఎవరికి అవసరం అనేది డాక్టర్స్ విచక్షణ మేరకు మాత్రమే దాన్ని వాడే పరిస్థితి తప్ప డబ్బులు ఉన్నాయని చెప్పేసి మేము అది తీసేసుకుంటే మాకు హార్ట్ అటాక్ రాదు అనే అపోహ మాత్రమే తప్ప దాని మూలాన ఉపయోగం లేదు. అది ఎవరికి అవసరమో దానికి వాళ్ళు మాత్రమే వాడాలి. అది కూడా సంవత్సరానికి ప్రతి 6 నెలలకే ఒకసారి అనేది ఈ ఇంజెక్షన్. ప్రస్తుతానికి ఇది ఎక్స్పెన్సివ్ వ్యవహారం.
దీనికి సంబంధించి అపోహల్ని, ఇది పనిచేసే విధానాన్ని తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి చాలా సుస్పష్టంగా ఆయుష్ సంబంధించిన కార్డియాలజీ టీం డాక్టర్ కోడూరు గోపాలకృష్ణ గారు, అట్లాగే శ్రీనివాస్ గారు మన స్టూడియోకి వచ్చి మన ప్రేక్షకులకి ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్ గురించి సుస్పష్టంగా తెలియజేసినందుకు మీకు మా ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు డాక్టర్ గారు.